నమస్కారం. తెలుగు ఫస్ట్ న్యూస్ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హౌస్లోని అంబాసిడర్ కార్ తో కేసీఆర్ పై సీఎం రేవంత్ సెటైర్లు. అంబాసిడర్ కార్ రిపేర్ నేర్చుకుంటే యువతకు ఉపయోగం. అంబాసిడర్ కారు ఒక్క ఫామ్ హౌస్ లో తప్ప ఎక్కడా కనిపించదన్న సీఎం రేవంత్. కృష్ణా పశ్చిమ కెనాల్ కు 5,400 క్యూసెక్కుల సాగునీటి విడుదల. కృష్ణా పశ్చిమ కెనాల్ కు నీటి విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం. యూత్ డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసిందన్న తలసాని. ఉద్యోగాల కోసం తెలంగాణ నిరుద్యోగులు రోడ్లపైన పోరాటం. యువత భవిష్యత్తుతో ఆటలాడితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరిక. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదంటూ మంత్రి ఆనం హెచ్చరిక. చేపల కోసం చెరువుల్లో నీటిని ఇష్టానుసారంగా వదిలేస్తే కఠిన చర్యలు. మార్కాపురం జిల్లాను హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేస్తామన్న మంత్రి. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే హైదరాబాద్ లో 400 కిలోమీటర్ల మెట్రో నిర్మిస్తామన్న కేటీఆర్. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే కాంగ్రెస్ బీజేపీ మెట్రో డ్రామాలు. బీఆర్ఎస్ ప్రారంభించిన ఎయిర్పోర్ట్ మెట్రోను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. యువతకు వైట్ కాలర్ ఉద్యోగాలతో పాటు సాంకేతిక నైపుణ్యంతో కూడిన బ్లూ కాలర్ ఉద్యోగాల అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఐటీఐల్లో డీజిల్ కార్ల రిపేర్ నేర్పించేవారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు అంబాసిడర్ కార్ రిపేర్ నేర్చుకుంటే ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుతం అంబాసిడర్ కార్లు ఎక్కడా కనిపించడం లేదని, ఒక్క ఫామ్ హౌస్ లో తప్ప అంటూ కేసీఆర్ ను పరోక్షంగా ఎద్దేవా చేశారు. ఆ కార్ను బయటకు రానివ్వరని, రిపేర్ చేయనివ్వరని వ్యాఖ్యానించారు. ఒకవేళ రిపేర్ చేసినా బాగుపడే పరిస్థితి లేదంటూ సెటైర్లు వేశారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యువతకు ఆధునిక సాంకేతిక శిక్షణ ఇవ్వాలన్న రేవంత్ స్పష్టం చేశారు. అందుకే ఈరోజు వైట్ కాలర్ జాబులు పోతుంటే బ్లూ కాలర్ జాబులు అందించాలి. బ్లూ కాలర్ జాబులు అంటే సాంకేతిక నైపుణ్యం, శిక్షణతో కూడుకున్న నైపుణ్యం. అందుకే ఐటీఐలను 1956లో ప్రారంభిస్తే ఆ రోజున్న సిలబసే ఈ రోజు వరకు నడిపించినాం. ఆనాడు డీజిల్ కారుకు మెకానిక్ అంబాసిడర్ కార్లు రిపేర్ చేసే అప్పుడు నేర్పించింది. మరి ఇవాళ పిల్లోడు అంబాసిడర్ కార్ రిపేర్ నేర్చుకుంటే అంబాసిడర్ కార్ ఎక్కడా లేదు, ఫామ్ హౌస్లో తప్ప. అక్కడికి ఆయన రానియడు, మనోడు రిపేర్ చేయడు. అది రిపేర్ చేసినా బాగుపడేటట్లేదు. అందుకే అంబాసిడర్ కార్లను రిపేర్ చేయడం కాదు, ఆడి BMW బెంజ్ కార్లు, ఈవీ కార్లను ఏ విధంగా రిపేర్ చేయాలనో, దానికి బ్యాటరీలను ఎట్లా తయారు చేయాలనో, ఈవీ వెహికల్ని మనం రోడ్డు మీదకి తేవాలంటే బ్యాటరీ అంతంత కీలకం. తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ మెట్రో రైలును 400 కిలోమీటర్లకు విస్తరిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ బీజేపీ మెట్రో పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. గతంలో లగ్డీ కపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు మెట్రోకు తాము ప్రతిపాదనలు చేస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుమతినివ్వలేదని ఆరోపించారు. అవసరం లేని 14,000 కోట్ల రూపాయల ఎల్ఎన్టీ అప్పును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై రుద్దుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన చేసిన ఎయిర్పోర్ట్ మెట్రోను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. మరి తలా తోకాలేని ఆలోచనల వల్ల ఈ పాటికి పూర్తయ్యేది ఆ మెట్రో నిజానికైతే, కానీ దాన్ని రద్దు చేశారు. రద్దు చేయడమే కాకుండా మరి వాళ్ళ కొత్తగా మెట్రో అంటూ కునిరాగాలు కూస్తా ఉన్నారు. వాస్తవం ఏంటంటే దొందే కాంగ్రెస్ బీజేపీ. ఆ రోజు లగ్డికాపుల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు మెట్రోకు అనుమతి ఇవ్వండి అని మేము కోరితే బీజేపీ వాళ్ళు దీనికి ప్యాసింజర్ లోడ్ లేదు, ట్రాఫిక్ లేదు, ఇక్కడ జనాలు ఎక్కరు అని వాళ్ళు అనుమతులు ఇవ్వలేదు. ఎయిర్పోర్ట్ మెట్రో మేము ప్లాన్ చేసి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా టెండర్ చేసి ముందుకు పోతుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి దాన్ని రద్దు చేశారు. సో హైదరాబాద్లో 70 కిలోమీటర్ల మెట్రో పూర్తి చేసింది బీఆర్ఎస్ అయితే, గత 2.5 సంవత్సరాలుగా ఏమీ చేయకుండా దున్నపోతు నిద్రపోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా ఈయన ఇద్దరు కలిసి దోబూచులాడుతున్నారు తప్ప వాస్తవం ఏంటి అంటే అక్కెరలేని 14,000 కోట్ల ప్రైవేట్ రుణాన్ని, ఒక ప్రైవేట్ సంస్థ రుణాన్ని, రాష్ట్ర ప్రజల మీద ఎల్ఎన్టీ రుణాన్ని రాష్ట్ర ప్రజల మీద బలవంతంగా రుద్దిండు రేవంత్ రెడ్డి. ఇవాళ బీహెచ్ఈఎల్ నుంచి లగ్డికాపుల్ దాకా మెట్రోకి పర్మిషన్ ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అంటే ఇద్దరు కూడా హైదరాబాద్ ప్రజల మీద మరి కోపంతో, వారికి ఓట్లు వేయలేదు, సీట్లు ఇవ్వలేదన్న కోపంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారు. మళ్ళీ నేను చెప్తా ఉన్నా, వీళ్ళు ఇంకో 2.5 ఏళ్ళు ఈ డ్రామాలు చేస్తూనే ఉంటారు. తిరిగి
మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే హైదరాబాద్లో మెట్రో పరుగులు పెడుతుంది. తప్పకుండా భవిష్యత్తులో 400 కిలోమీటర్లకు మెట్రోను పొడిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి హైదరాబాద్ ప్రజలకు నేను మాటిస్తాను. థాంక్యూ. కాగ్నిజెంట్ సంస్థ తన ఎస్ఈజెడ్లను హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి తరలిస్తోందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలనలో నగర పరిస్థితి మారిపోయిందని విమర్శించారు. దాదాపు 15 నుంచి 20 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన కాగ్నిజెంట్ సంస్థ హైదరాబాద్ ను వదిలి విశాఖపట్నం వైపుకు వెళ్తోందని ప్రశ్నించారు. ఆదిభట్ల, నానక్రామ్గూడలో ఎస్ఈజెడ్లు ఏర్పాటు చేస్తామని గతంలో తెలంగాణ ప్రభుత్వంతో కాగ్నిజెంట్ సంస్థ ఎంఓయూలు చేసుకుందని గుర్తు చేశారు. అలాంటి సంస్థ ఇప్పుడు తన ప్రాజెక్టును విశాఖపట్నానికి తరలించడానికి కారణమేంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కంపెనీ దాదాపు 15-20 వేల ఉద్యోగాలను కల్పిస్తూ ఆదిబట్లలో తర్వాత నానక్రామ్గూడలో 2 ఎస్సీజెడ్లు ఏర్పరుస్తాము అని చెప్పని ఎంఓయూ చేసుకున్న తర్వాత ఇవాళ హైదరాబాద్ను కాదని, నేను ఊరు పేరు అడ్రస్ లేదని అన్నాను, బట్ కంపేర్ టు వాట్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నం దర్ ఇస్ మోకాలకు బోడిగుండుకు ముడిపెట్టినట్టు ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఐటీ డెవలప్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ ఫ్లోన్ ఇన్ ఉంటుంది. విశాఖపట్నానికి పోతున్నారు. లోకేష్ గారి దగ్గర ఉన్నటువంటి ఒక మంత్రదండం ఏంది, రేవంత్ రెడ్డి దగ్గర లేనిది అని చెప్పురి. హైదరాబాద్లో లేనటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక అట్రాక్షన్ ఏంది? ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దాదాపు 17 నుంచి 18 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇన్నేళ్లలో కనీసం ఒక్క ప్రాజెక్టుకైనా స్వయంగా శ్రీకారం చుట్టారా అని ప్రశ్నించారు. ఇతరులు ప్రారంభించిన ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించడం తప్ప రైతుల కోసం చంద్రబాబు చేసిందేమీ లేదని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు చేపట్టిన పనులను కూడా తన ఘనతగా చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని విమర్శించారు. రైతులకు అవసరమైన సాగునీరు, వ్యవసాయ రంగ అభివృద్ధిపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే కొత్త ప్రాజెక్టులు చేపట్టి చూపించాలని సవాల్ చేశారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం పార్టు, నల్గొండ, ఖమ్మం, వరగ ఈ ప్రాంతానికి నాగార్జున సాగర్ నీళ్లు వచ్చినాయనంటే కారకులు ఎవరు? బ్రహ్మానంద రెడ్డి గారు ఆ టైంలో శ్రీశైలం కంప్లీట్ చేసింది గౌరవ్ సంజీవ్ రెడ్డి గారు. నీ హాయంలో ఏమన్నా చేసావా? రాయలసీమ రతనాలసీమగా మారడానికి ఈయన చేశాడంట. ఆ హంద్రినివా ఎలా వచ్చిందో నీ హాయంలో దాన్ని ఏం చేసావో 2 సార్లు శంకుస్థాపన చేసి ఆ శంకుస్థాపన ఖర్చుల మీద కూడా నువ్వు ఇవ్వలేదు డబ్బులు. నిధులు రాజశేఖర రెడ్డి గారు ఎంత ఇచ్చారు, ఎంత కంప్లీట్ చేశారు అన్నటువంటిది ఒకసారి దానికి చర్చకు వస్తే నేను వస్తాను. లేకపోతే నువ్వు రాలేనంటే ఎవరో నీ మనిషిని పంపించు. గెడికోట ప్రాజెక్టు దగ్గర నుంచి, గుండ్లకమ్మ ప్రాజెక్టు దగ్గర నుంచి, గోదావరి ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్స్, తాడిపూడి, పుష్కర ప్రాజెక్టుల దగ్గర నుంచి, ఇటు పక్క చూసుకుంటే జీడిపల్లి దగ్గర నుంచి, గొల్లపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి, మారేపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి, శ్రీనివాసపురం రిజర్వాయర్ వరకు గెండికోట కృష్ణా పశ్చిమ కెనాల్ కు 5400 క్యూసెక్కుల నీటిని ప్రభుత్వం విడుదల చేసింది. మంత్రి నిమ్మల రామానాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే సాంబశివరావుతో కలిసి కెనాల్ కు నీటిని విడుదల చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగు, తాగునీటి అవసరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని మంత్రులు పేర్కొన్నారు. తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. రైతులు కూడా ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని తక్కువ నీరు అవసరమయ్యే ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. నీటి వినియోగంలో రైతులు అధికారులకు సహకరించాలని కోరారు. గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. అందుకనే ఏదైతే ఈ యొక్క కృష్ణా డెల్టా రైతాంగానికి మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత ఉండి ఏదైతే వాటర్ మేనేజ్మెంట్ వల్ల ఈ మాత్రం నీరైనా మనకు లభిస్తూ ఉంది సూపర్ నీళ్ళ నేపథ్యంలో. అందుచేతనే రైతులు, ప్రజలు, అధికారులకి సహకరించి ఫస్ట్ ప్రిఫరెన్స్ డ్రింకింగ్ వాటర్, త్రాగునీరుకి అత్యంత ప్రాధాన్యతనిచ్చి చెరువులు నింపుకోవాలని కోరుతూ ఉన్నాము. ఎక్కడైనా అవసరం ఉంటే ఆరుతడి పంటలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప మరి నీటిని ఎక్కువ వాడేటువంటి పంటలు కనుక ఉపయోగించుకుంటే రేపు రైతులు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే నేను చెప్పాను, ఎగువ నుంచి ఏ ప్రాజెక్ట్ నుంచి కూడా ఇంకా వాటర్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇంకా 15 రోజులు పడితేనే కానీ ఈ యొక్క నాగార్జున సాగర్కి ఏదైనా నీళ్ళు వస్తేనే
మనకి భద్రత ఉంటుంది ఏదైతే ఈ యొక్క డెల్టాకి. అందుచేత ఇప్పుడు మన మధ్యన ఉన్నది కేవలం ఈ యొక్క 30 టీఎంసీల నీరు ఏదైతే పులిచింతల, ఆ 30 టీఎంసీలో కూడా 26 టీఎంసీలే డెడ్ స్టోరేజ్ బోను మనకు ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా ఈ సీజన్ అంతా కలిపితే ఒక 50 టీఎంసీలు మనం ఏదైతే పట్టిసీమని తీసుకుంటాం. అంటే అది ఒక 50, ఇది ఒక 25, 75 టీఎంసీలు మాత్రమే మనకు అవైలబుల్ ఉంది. ఏదైనా లోకల్ రైన్స్ ఉంటే ఇంకొక 10-15 టీఎంసీలు యాడ్ అవుద్ది, అంటే 80-90 టీఎంసీలు. కానీ కృష్ణా డెల్టా 13 లక్షల ఎకరాలు సాగులో తీసుకోవాలంటే 150 టీఎంసీలు కావాలి. కానీ మనకు ఉన్నది అవైలబుల్ 80 టీఎంసీలు. అది కూడా ఈ ప్రభుత్వం ముందు చూపు వల్ల 80 టీఎంసీలు. అందుచేత పరిస్థితిని అర్థం చేసుకుని రైతులందరూ కూడా ఆలోచన చేసి, ఎందుకంటే ఈ యొక్క 150 టీఎంసీల నీరు కూడా వాతావరణం సహకరించి లోకల్ రెయిన్ఫాల్ కూడా ఉండాలి. ఏదైతే ఈ డెల్టాకు అంజనాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గోదైస్ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. జిల్లా కలెక్టర్ దివాకర్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హెలిప్యాడ్, సభా వేదిక, పార్కింగ్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చే ప్రజలు, రైతులు, ఆహ్వానితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. నిర్దేశిత గడువులో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భద్రత విషయంలో ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. We will have it. Chairman is coming, I'm sure. They will have maybe. So then not till the road also. People are coming. From Godrej, we will not have 375 people here. It is nothing but government of. PR officer. There are some considerations here. We have not at all. These people will coordinate. Today only, Tahsil Wali sir, basically it is a completely private program. You guys will. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో సాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. మార్కాపురం జిల్లాకు పూర్తి స్థాయిలో అధికారులు కేటాయించకపోవడంతో ప్రస్తుతం 2 జిల్లాలకు కలిపి డీఆర్సీ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. చేపలు పట్టుకునేందుకు చెరువుల్లో నీటిని ఇష్టారాజ్యంగా వదిలేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంబంధిత పంచాయతీ కార్యదర్శులను బాధ్యులను చేస్తామని స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లాను హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేస్తున్నామని, రైతులకు అవసరమైన పరికరాలు, స్ప్రింక్లర్లు అందిస్తున్నామన్నారు. వాణిజ్య వంటల వైపు రైతులను మళ్లించాలని అధికారులకు సూచించారు. రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు కేంద్రం పరిధిలో ఉన్నామంటూ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేనట్టు వ్యవహరిస్తే కుదరదన్నారు. ఆ విధంగా ఈరోజు జాతికి అంకితమైనటువంటి ప్రాజెక్టులని మళ్ళీ మేము రైతులకు అంకితం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి జరగని దాన్ని జరిగినట్టు చూపించినటువంటి గత ప్రభుత్వం మాయలో నుంచి ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు వాటిని సానుకూలంగా దాన్ని చేయడానికి అన్ని విధాలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనితో పాటు ఇప్పటికే టూరిజంకి సంబంధించి దోర్నాల దగ్గర 5 ఎకరాల భూమి టూరిజం హబ్కి ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి పర్యాటక యాత్రిక కార్యక్రమాలు ఏవైతే అక్కడ టూరిజం హబ్ ఉందో దాన్ని డెవలప్ చేయడానికి మరొక 5 ఎకరాల భూమి కావాలని చెప్పి, అది కూడా దేవాదాయ శాఖ భూమి అని చెప్పి అడిగారు. దాన్ని కూడా
ఇస్తాం, కానీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ టూరిజం ప్లాజాని బాగా ఇంప్రూవ్ చేయండి, కొత్త దానికి స్థలం ఇవ్వడానికి ప్రభుత్వంలో పనిచేస్తామని చెప్పి మరి టూరిజం డిపార్ట్మెంట్కి కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటితోటి ఈరోజు నేషనల్ హైవేస్, ముఖ్యంగా ఎక్కువ చర్చ నేషనల్ హైవేస్ మీద జరిగింది. నేషనల్ హైవేస్ మరి ముఖ్యంగా ఏదైతే ఎయిర్ స్ట్రిప్ కోసం నేషనల్ హైవే వాళ్ళు ఏర్పాటు చేశారో అది ఇక్కడ నేషనల్ హైవే వాళ్ళు ఇక్కడ ఈ గవర్నమెంట్ చేసింది కానీ లేకుంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేసింది కాదు. ఇది నేషనల్ పాలసీలో డిఫెన్స్ పాలసీ కింద అక్కడ ఎయిర్ స్ట్రిప్ రావాలి అని చెప్పి ఒక క్యాలిక్యులేటెడ్ అప్రోచ్తో కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎయిర్ స్ట్రిప్ని అక్కడ రావడం జరిగింది. కానీ దానివల్ల చాలామందికి ఇబ్బందులు ఉన్నాయి, ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఆ సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి గౌరవ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ అందరూ చెప్పిన మీదట ఒక నివేదికను తయారు చేసి జాయింట్ ఇన్స్పెక్షన్లో ఆ నివేదికని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం నుంచి డిఫెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏ రకమైనటువంటి నిర్ణయం వస్తుందో ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనేక విషయాలు ఇప్పటికే చర్చించాం. వీటన్నిటి విషయాల్లో గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, అనేక విభాగాల చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, అందరు అధికారులు సమన్వయంతో పనిచేసి దీనికి పని చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. థ్యాంక్ యూ. పిడుగురాళ్లలో దర్యా హుస్సేన్ మృతికి పోలీసుల వేధింపులే కారణమని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బులు ఇవ్వకపోతే గంజాయి కేసు, మర్డర్ కేసు పెడతానంటూ సీఐ బెదిరించారని ఆరోపించారు. ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ఓ వ్యక్తిని మానసికంగా వేధించి అతని పుట్టినరోజును మరణించిన రోజుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయని పేర్కొన్నారు. బాధితుడు రాసిన సూసైడ్ నోట్, అతని భార్య ఇచ్చిన స్టేట్మెంట్ ఉన్నప్పటికీ ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బాధిత కుటుంబానికి డబ్బులు ఇస్తామంటూ బేరసారాలు చేస్తున్నారని విమర్శించారు. బర్త్డే కూడా అంటే జన్మించిన రోజు, అదే రోజు మరణించడం అంటే ఎంత దారుణమో ఆలోచించండి. ఈ రోజు పిడుగురాళ్లలో ఉన్న మైనారిటీ సోదరులు అన్ని పార్టీల వాళ్ళని అడుగుతున్నా, ఒక కాకి చనిపోతేనే మిగతా కాకులంతా వచ్చి కావు కావు అంటాయి. మీ బిడ్డ, మీ సోదరుడు, మీ అన్నదమ్ముడు చనిపోతే మీరు స్పందించరా? అనేక పార్టీల్లో ఉన్నవాళ్ళు అలా కూడా చెప్పింది ఏంటి, సాటి మనిషికి సహాయం చేయమని. మరి మీలో ఒకరు చనిపోతే ఈ రోజున అతని కొరకు నిలబడి ఎవరైతే ఈ ఘటనకి ఆ అఘాయిత్యానికి ప్రేరేపించాడో అతనికి చట్టపరంగా శిక్ష పడే వరకు మరి పోరాడాల్సిన బాధ్యత మీకు లేదా? ఆ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఇది మొట్టమొదటి జరుగుతున్న ఘటన కాదు. ఈ పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ లో 5-6 నెలల క్రితం పాపం 6 వయసుల ఆడపడుచు జ్యోతి ఇలాగే ఆత్మహత్య ప్రయత్నం చేసింది. నెల క్రితం సూరి అనే కౌన్సిలర్, మరి ఎస్సీ కులానికి చెందిన వాడు కూడా ఇలాగే సిఐ డబ్బిప్పని బెదిరిస్తే ప్రేరేపిస్తే ఆత్మహత్య చేసుకోబోయాడు. ఈరోజు ఒక మనిషే చనిపోయాడు. వెంటనే పోలీసులు ఎస్పీ గారు స్పందించి ఆ సిఐ మీద కేసు పెట్టాలి, కఠినమైన సెక్షన్లతో అతను అరెస్ట్ చేయాలి. దీనికి డిమాండ్ చేస్తున్నాం. సూసైడ్ నోట్ ఉంది, వాళ్ళ భార్య ఇచ్చిన స్టేట్మెంట్ ఉన్నాయి. ఇవన్నీ మాయం చేయడానికి ఇప్పుడు పోలీసులు బేరసారాలు చేస్తున్నారు. 20 లక్షలు ఇస్తాం. ఏడుకొండలు మృతి ఘటనపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మృతుడు ఏడుకొండల కుటుంబానికి ప్రభుత్వం ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని నెల్లూరు రూరల్ డీఎస్పీ హామీ ఇచ్చినట్టు తెలిపారు. అయితే న్యాయం జరగకపోతే త్వరలోనే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన పోలీసులు అణచివేతకు ప్రయత్నించడం సరికాదని విమర్శించారు. ఇంకా కొంచెం డౌన్ చేయాలి మీరు. పోలీస్ స్టేషన్ మొదట ధర్నా చేస్తామని ప్రకటించాం. అందులో భాగంగానే ఈరోజు జాతీయ రహదారి మీద శవాన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈరోజు శవాన్ని తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితుల్లో పోలీస్ అధికారులు రావడం, దానికి సంబంధించి నిర్దిష్టంగా 3 కోరికలు కోరాం. ఒకటి, ఎవరైతే ఏడుకొండలు లాకప్ డెత్కి కారకులైనారో వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పి స్పష్టం చేయమని కోరాం. ఆ కుటుంబానికి ₹1 కోటి
నష్టపరిహారం డిమాండ్ చేశాం. డౌన్ చేయాలా మూడో ప్రధానమైనటువంటిది ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల్లో ఒకరికి ఉద్యోగం ఇప్పించండి అని చెప్పి కోరడం జరిగింది. దాని మీద ఎవరైతే ఈరోజు లాకప్ ఎత్తి కారకులు అయ్యారో వాళ్ళ మీద 15 గంటల లోపల చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారులతో ఇప్పటికే మాట్లాడాం. తీసుకోకపోతే నాది జవాబుదారీ అని చెప్పి డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. దాంతోపాటు ₹1,00,00,000 సంబంధించినటువంటి ఎక్స్గ్రేషియా కానీ, కుటుంబానికి సంబంధించినటువంటి ఉద్యోగం కానీ మేము జిల్లా కలెక్టర్తో ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి వాళ్ళ దృష్టి కూడా తీసుకుంటాం. ఖచ్చితంగా న్యాయం చేస్తాం. కాబట్టి నిన్నటి నుంచి ఈరోజు వరకు దాదాపుగా 24 గంటలుగా ఆ కుటుంబ సభ్యుల మనోవేదన వర్ణనాతీతం. వాళ్ళు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నారు, బాధపడుతున్నారు. నిన్నటి నుంచి వాళ్ళు ఒకే విధంగా ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఒకటే చెప్పాం. ఏమని చెప్పామంటే, మీరు ఏదైనా సరే ఆ కుటుంబానికి సంబంధించి న్యాయం చేయనటువంటి పక్షంలో మేము ఎవరు కూడా మిమ్మల్ని భవిష్యత్తులో వాళ్ళ కోసం పోరాడతాం తప్ప వదిలిపెట్టేది ఉండదని చెప్పడం జరిగింది. అందుకనే ఉన్నతాధికారులకు ఏం చెప్పామంటే, ఈరోజు మీరు శవాన్ని దాటించి వేస్తామనేటువంటి ఆలోచనతో ఏదన్నా మీరు చెప్తారేమో, అటువంటివి కుదరదు, రానివ్వము. ఒకవేళ ఆ శవాన్ని దాటిస్తే ఆయన చనిపోయాడని అనుకున్నా సరే మేమందరం బ్రతుకున్నాం. కాబట్టి మేమందరం కూడా రేపు వచ్చి ఈరోజు మీరు మాట తప్పారు అని చెప్పి మరలా పోలీస్ స్టేషన్ ముందు కూర్చుంటాం, ఎస్పీ గారి కార్యాలయాన్ని ముట్టడిస్తాం, జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా ఎస్పీ గారు ఈరోజు పొద్దున ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దాంట్లో ఆమె చెప్పినటువంటి దానిలో వాళ్ళు ఎక్కడో బయట తిరిగారు, వాళ్ళకి సంబంధించినటువంటి సీసీ ఫుటేజెస్ అన్నీ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో కూడా ఫుటేజెస్ ఉన్నాయి, అది ఇది కానీ కొన్ని బయట చూపించాము, కొన్ని మేము చూపించలేమన్నాం. నేను జిల్లా ఎస్పీ గారిని అడిగేది, శని ఆదివారాలు మీరు 3 ముద్దాయిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు, మీరే చెప్పారు. ఆదివారం సాయంకాలం వాళ్ళకి నోటీస్ ఇచ్చి వదిలిపెట్టేసామన్నారు. సోమవారం ఉదయం మేము పిలవలేదన్నారు. సోమవారం ఉదయం రావాలని చెప్పి మీ ఎస్ఐ చెప్పాడు. 3 ముద్దాయిలో 2 ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ప్రసాద్ ఒకడు, ఇంకొక ముద్దాయిగా ఉన్నటువంటి రియాజ్ ఒకడు, వాళ్ళిద్దరు వచ్చారు. 7 కొండలు రాలేదు. సోమవారం రాలేదు కాబట్టి మంగళవారం మీరు ఆ మాధవ్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కారులో, ఆయనకి ఎందుకంత ఆసక్తి ఉందో తెలియదు కానీ ఆ వ్యక్తి కారులో వెళ్ళి ఆ పిల్లవాడిని పట్టుకొచ్చి ఈడ్చుకొచ్చినటువంటి సంఘటనలు అన్నీ కూడా కాళ్ళకి సంబంధించినటువంటి బురద మార్పులు అన్నీ చూసాము. కాబట్టి తెలంగాణలో నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎన్నికల సమయంలో యూత్ డిక్లరేషన్ పేరుతో యువతకు భారీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ మొండి వైఖరిని ప్రజల ముందు ఎండగట్టేందుకు నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 4,000 ఇస్తాం ఉద్యోగం వచ్చే వరకు అని చెప్పారు. అది లేదు, ఇది లేదు. అయితే 3 సంవత్సరాలైనా గానీ ఇప్పటికి చేయకపోతే వీళ్ళ మెడలు ఉంచాలి. తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ నెల 18వ తేదీ అంటే ఇంకా 3 రోజులల్లా ఇదే ప్రాంతంలో వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చినటువంటి ప్రాంతంలోనే మేము ఈ యొక్క మీటింగ్ ఆర్గనైజ్ చేసి మా గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు పిలిపిస్తున్నాం, మీరు కూడా రండి. ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచుదాం. తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుదాం. లేదంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేం చేస్తామో కూడా స్పష్టంగా ఈ వేదిక ద్వారా చెప్తాం. బీఆర్ఎస్ ఒత్తిడితోనే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపులను ఆన్ చేసిందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఇదే పని 2 ఏళ్ల క్రితమే చేసి ఉంటే రైతులకు ఎంతో మేలు జరిగేదని పేర్కొన్నారు. నార్లాపూర్ పంపులను ప్రారంభించడం, అమరరాజా బ్యాటరీ సంస్థను ప్రారంభించడం వంటి కార్యక్రమాలు గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషికి ఫలితమేనన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తన ఘనతగా చెప్పుకుంటోందని విమర్శించారు. పాలమూరు పంపులను ఆన్ చేసిన విధంగానే కన్నేపల్లి పంప్ హౌస్ లోని పంపులను కూడా వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నిన్న వెటరన్ సక్సెస్ అయింది. మేము అడిగింది గిదే వెటరన్ గిదే పంపును ఒక 2 సంవత్సరాల ముందే ఆన్ చేసి నార్లాపూరు, ఏదుల, ఒట్టెం, కరువైన వరకు నింపడానికి అవకాశం ఉండే మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ పాలమూరు లిఫ్ట్ కంప్లీట్ చేయడానికి మీరు ఇబ్బంది పడతారు, మరి లేట్ చేస్తూ ఉన్నారు. మరి దీని మీద మేము ఉద్యమం చేపడతాం, పాదయాత్ర చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇస్తే దాని మీద వాళ్ళు కొంత స్పందన వచ్చి ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది, చేయడం రివ్యూస్ పెట్టడం జరిగింది. ఆ రోజు కూడా పంపులు ఆన్ చేస్తే చెప్పలే. కానీ ఇప్పుడున్న పరిస్థితులు, ఈ కరువు పరిస్థితి, ఎక్కడికక్కడ ప్రాజెక్టులో నీళ్ళు అడగట్టిపోయినాయి,
రేపు డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉంది. అప్పుడు బద్నాం అవుతాం, ఇబ్బంది పడతాం, ప్రజలు కష్టపడతారు. దానికంటే ఎక్కువ మేము బద్నాం అవుతాం, ప్రభుత్వం బద్నాం అవుతాం ఉద్దేశంతో ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో మోటార్ ఆన్ చేయడం జరిగింది. ఒకవేళ కరువే రాకుండా ఇంకా 2 నెలలు ఏం చేయకుండా అని చేయకుండా కరువు ఉంది, రేపు నీళ్లు తాగడానికి కూడా నీళ్లు రావు అని డిపార్ట్మెంట్ వాళ్ళు నిపుణులు సూచిస్తే ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇంకా తప్పదురా అని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నిన్న ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన 2 సంఘటనలు చూస్తే నిన్న పంప్ ఆన్ చేయడం కానీ, ఈరోజు అమరాజా బ్యాటరీని ఓపెన్ చేసి చాలా బ్రహ్మాండమైన ప్యాకెట్ అని చెప్పడం కానీ, మరి ఈ 2 కూడా మా ప్రభుత్వంలో ఒక ముందు చూపుతోని ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కరువు జిల్లా మహబూబ్నగర్ జిల్లా కరువు తీరాలంటే ఈ ప్రాజెక్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో పార్లమెంట్ లిఫ్టిగేషన్ అయితే పూర్తి ఓ స్టేజ్కి తీసుకుని 90% కంప్లీట్ చేయడం జరిగిందో, మరి అదే 2 సంవత్సరాల ముందే స్టార్ట్ చేసి అవన్నీ నింపి ఉంటే ఇలా కరువులో కూడా ఈ ప్రాజెక్టులో నిండా నీళ్ళు ఉంటే ఆ ప్రాంతం అంతా సస్యమలు అయ్యాయి. ఇప్పుడు నింపడానికి లేదు, టైం పడుతుంది. వీళ్ళు అప్పుడు పట్టించుకోలేదు. రేపు కరువులో మనం చూసుకుంటా రిజర్వాయర్ అనేది నింపేది బాగుండనే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. మహబూబ్ నగర్ జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేందుకు కేసీఆర్ హయాంలో అనేక ప్రయత్నాలు చేశామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లాకు పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందన్నారు. తాము పరిశ్రమల స్థాపనకు ప్రయత్నించిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారని ఆరోపించారు. అమరరాజా బ్యాటరీస్ సంస్థపై అప్పట్లో కాంగ్రెస్ నాయకులు అనేక ఆరోపణలు చేసి చెడుగా మాట్లాడారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే కంపెనీని కాంగ్రెస్ ప్రభుత్వం పొగుడుతూ ప్రారంభోత్సవాలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అమరరాజా సంస్థ తెలంగాణకు రావడం వెనుక గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి ఉందని తెలిపారు. కాలుష్యం వస్తుంది బ్యాటరీలతోటి అని చెప్పి ఎలగొడితే ఈ మహాశయులు వచ్చి తీసుకొచ్చి ఈడ ఫ్యాక్టరీ పెట్టించారు. అంటే ఏమైందో లోపల నాకైతే తెలియదు. ఏం చెప్తాడు? 10,000 ఉద్యోగాలు వస్తాయట. వచ్చినాయా? 10,000 10 ఉద్యోగాలు వచ్చాయా? 10 ఉద్యోగాలు వచ్చినాయా? అన్ని మోసం మాటలు, జూటా మాటలు, లక్కోర్ మాటలు. అంటే అన్పార్లమెంట్ మాట్లాడు బాధకరం అనమాట. ఇంత మంచి కంపెనీ తెచ్చినప్పుడు కనీసం ఆ రోజు తెలియకన్నం మహబూబ్ నగర్ ను ప్రపంచంతో పోటీ పడిస్తూ ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేని కంపెనీ ఇక్కడ కావాలని చెప్పి తమిళనాడు పోయే కంపెనీని మేము ఎంతో కష్టపడి తీసుకొస్తే ఇది సీసం ఉంటుంది, ఇంట్లో విషం వస్తుంది, ఏం ఒప్పందం చేసుకున్నారో, ఇది లత్కోర్ కంపెనీ, దీన్ని కంపెనీని ఎలగొడతాం, ఈ కంపెనీ మీద దుష్ప్రచారం చేసి మమ్మల్ని మేమేదో చేసినాం, పేదల భూములు ఉంచుకొని కబ్జాలు చేసినామంటే ఇట్లా చిత్రీకరించింది కదా, అది మాకు బాధకరం. గతంలో ఉన్న నాయకులు ఇగో ఇంత మంచి ఇండస్ట్రీ తీసుకొచ్చిండ్రు, ఇంతమంది ఉద్యోగాలు కలుగుతూ ఉన్నాయి, ఇంత భూముల విలువ ఎదిగింది, పక్కనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండ్రు, పక్కనే బైపాస్ రోడ్ పెద్ద అద్భుతమైన రోడ్డు తెచ్చిండ్రు, ఈ ప్రాంతం అద్భుతంగా ఒక ఫారిన్ మాదిరిగా తయారవుతుంది అని చెప్తే, మా పేర్లు చెప్పకుండా చెప్తే ఇంకా ఇంతకన్నా బాగా చేస్తామంటే బాగుంటుంది. ఆ రోజు అన్నది తప్పే. ఆ రోజు ఉన్నటువంటి నాయకులు కరెక్టే చేసినని మాట చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయం ఎవరికి శాస్త్రం కాదు, రేపు రొటేషన్ అవుతుంటుంది, కానీ ఆ సంస్కృతి మంచిది కాదు. చదువుకున్న వ్యక్తులుగా రాజకీయంలో వచ్చినప్పుడు కొన్ని వాస్తవాలు మాట్లాడాలి, తెలియక వాస్తవాలు మాట్లాడితే సవరించి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపైన కూడా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. అంబాసిడర్ కార్ తో కేసీఆర్ పై సీఎం రేవంత్ సెటైర్లు. అంబాసిడర్ కార్ రిపేర్ నేర్చుకుంటే యువతకు ఉపయోగం. అంబాసిడర్ కారు ఒక్క ఫామ్ హౌస్ లో తప్ప ఎక్కడా కనిపించదన్న సీఎం రేవంత్. కృష్ణా పశ్చిమ కెనాల్ కు 5,400 క్యూసెక్కుల సాగునీటి విడుదల. కృష్ణా పశ్చిమ కెనాల్ కు నీటి విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం. యూత్ డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసిందన్న తలసాని. ఉద్యోగాల కోసం తెలంగాణ నిరుద్యోగులు రోడ్లపైన పోరాటం. యువత భవిష్యత్తుతో ఆటలాడితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరిక. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదంటూ మంత్రి ఆనం హెచ్చరిక. చేపల కోసం చెరువుల్లో నీటిని ఇష్టానుసారంగా వదిలేస్తే కఠిన చర్యలు. మార్కాపురం జిల్లాను హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేస్తామన్న మంత్రి. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే హైదరాబాద్ లో 400 కిలోమీటర్ల మెట్రో నిర్మిస్తామన్న కేటీఆర్. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే కాంగ్రెస్ బీజేపీ మెట్రో డ్రామాలు. బీఆర్ఎస్ ప్రారంభించిన ఎయిర్పోర్ట్ మెట్రోను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.